ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి 18 వచనాల్లో ధ్యానించుకుందాం. అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించిరని అపోస్తులు యూదయ ఎందంతటనున్న సహోదరులు వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిది. అందుకు పేతురు మొదట నుండి వరసగా వారికి ఆ సంగతి ఇలాగు వివరించి చెప్పెను. నేను యొప్పే పట్టణములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. అప్పుడొక దర్శనము నాకు కలిగెను. అది ఏదనగా 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి దిగి నా యొద్దకు వచ్చెను. దాని వైపు నేను తేరి చూచి పరీక్షింపగా భూమి నందండు చతుష్పద జంతువులను, అడవి మృగములను, ప్రాకేడి పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనబడెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని. అందుకు నేను, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏది నా నోట ఎన్నడూనూ పడలేదని చెప్పగా, రెండో మారు ఆ శబ్దము ఆకాశం నుండి, దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చెను. ఇలాగూ ముమ్మారు జరిగెను. తర్వాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకొని పోబడెను. వెంటనే కైసరియా నుండి నా యొద్దకు పంపబడిన 3 మనుషులు మేమున్న ఇంటి యొద్ద నిలిచి ఉండిరి. అప్పుడు ఆత్మ, నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవిచ్చెను. ఆ 6 సహోదరులు, ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము కొర్నేలి ఇంట ప్రవేశించితిమి. అప్పుడతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు మీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. నేను మాటలాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగెను. అప్పుడు యోహాను నీళ్ళలో బాప్తిస్మమిచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకొంటిని. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా, దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటివాణ్ణని చెప్పెను. వారు ఈ మాటలు విని మరి ఏమీ అడ్డం చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరచిరి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగములో పేతురు భక్తుడు తనకున్న గొప్ప అనుభూతిని ఆయన తెలియజేస్తున్నాడు. ఎందుకంటే సాధారణంగా యూదులు అన్యజనాంగములోనికి వెళ్ళి వారితో కలిసి భోజనము చేస్తే అది అపచారంగా వీళ్ళు ఎంచేవారు. వారు అన్యులు, వారితో సాంగత్యముగా ఉండకూడదు. వారు విగ్రహార్పితమైనటువంటి ఆహారం తినేవారు, విగ్రహారాధికులు కనుక వారితో కలిసి భోజనము కానీ వారితో కలిసి
ఎటువంటి సాంగత్యం చేయకూడదు అనేది యూదులకు ఉన్నటువంటి పట్టింపు. అయితే పేతురు తను ఎప్పుడైతే కైసరియకి వెళ్ళి వచ్చారో, ఇప్పుడు యెరూషలేమునకు వచ్చిన తర్వాత యెరూషలేములో చాలామంది తనను విమర్శించడం మొదలుపెట్టారు. అన్యజనుల దగ్గరికి వెళ్ళి ఆయన తినేసి వచ్చాడు, అన్యజనులతో సాంగత్యం చేశాడని. నిజమే నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, నీవు ఆత్మీయ జీవితంలో నడిచినప్పుడు, ఎప్పుడైనా అన్యులతో కలిసి ఉన్నప్పుడు ఒక క్రైస్తవ బిడ్డలు చూసి, ఏంటి వీళ్ళు అన్యులతో కలిసి అన్యుల్లాగా తిరుగుతున్నారని ఖచ్చితంగా చెప్పక మానరు. అయితే నీ సాక్ష్యము సరైనదై ఉండాలి. పేతురుకి విమర్శించేటటువంటి విమర్శకులు ఎదుట పేతురు నిలబడి జరిగినదంతా కూడా ఆయన వివరంగా చెప్పడం ప్రారంభించాడు. ఆయన యొప్పేలో ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చిన దర్శనము అనేకమైనటువంటి జంతువులతో ఒక పాత్ర నింపబడి, ఒక దుప్పటి కప్పబడి, అది ఆకాశం నుంచి కింద తిరగబడి, మరి అది అందులోనూ చంపుకొని తినుమని చెప్పి ప్రభు చెప్పిన దర్శనాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆ దర్శనము తను ప్రార్థన చేస్తూ పరవశుడై అద్భుతమైన దర్శనం చూచాడు. ఆ దర్శనమే ఈరోజు అన్య జనాంగంలోనికి సువార్తకు మూలముగా మారింది. ఆ దర్శన ప్రకారంగా ఆయనకి ప్రభు ఏం చెప్పాడో, నేను శుద్ధపరిచింది, నేను పవిత్రపరిచింది, నువ్వు నిషిద్ధించబడింది అని అనకూడదు. అది నేను వెలివేయలేదు, లేక అది అపవిత్రంగా ఎంచలేదు, నేను అది పవిత్రపరిచాను అని ప్రభు చెప్పినప్పుడు ఇది ఎంతవరకు నిజమవునా అని ఆయన ఆలోచిస్తుండగా యొప్పేకు కైసర్ నుంచి కొన్నెలి మనుషులను పంపించాడు. ఒక సైనికుడిని, 2 పనివాళ్ళని, 3 వెళ్ళారు. 3 వెళ్ళి ఆ సైనికుడితో పాటు ఆ పనివాళ్ళు పేతురును వారు పిలిచి తీసుకెళ్ళినప్పుడు పేతురుతో పాటు 6 అంటే 3 వచ్చి పిలిచారు. 7 బయలుదేరి పేతురుతో 7 వెళ్ళి కొన్నుల ఇంట్లో కూర్చున్నారు. గమనించండి, ఎప్పటికీ కూడాను 2-3 సాక్షులు ఎదుట సమస్తము దేవుడు ఖాయపరుస్తాడు. అందుకే అన్య జనాంగము నుంచి 3 వచ్చి పిలవడం అనేది విశేషం. వీరు 7 వెళ్ళారు అంటే ఒక పరిశుద్ధతకు సాదృశ్యం. 7 కలిసి ఆ స్థలానికి వెళ్ళి దేవుని యొక్క మరి వాక్యము చెప్పడానికి సిద్ధపడ్డారు. కొన్నులి తన సాక్ష్యమంతా చెప్పాడు. ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో నేను ప్రార్థించినప్పుడు దేవుడు యొప్పేకు పంపించి పేతురు అనే సీమోను వారిని పిలిపించి, మీతో ఆయన చెప్పింది చేయుడు అన్నాడు కనుక మిమ్మల్ని పిలిపించానని ఆయన చెప్పినప్పుడు ఆ మాట విని ఎంతో సంతోషించినటువంటి సీమోను పేతురు ప్రభు గురించి అక్కడ సాక్ష్యం చెప్తూ మారు మనసు నిమిత్తమైనటువంటి బాప్తిస్మము వారికి ఇచ్చానని తెలియజేశారు. అంతేకాదు, యూదులైన మన మీదే పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుందన్న నమ్మకం ఇదివరకు మనకుండేది. కానీ నేను కైసరులో అడుగుపెట్టిన తర్వాత దేవుడు అన్య జనులకు కూడాను తన పరిశుద్ధాత్మ అనుగ్రహించి వారిని పవిత్రపరిచి ఉన్నాడన్నది నాకు రుజువు చేశాడు. కనుక నేనే ఆశ్చర్యపడ్డాను. మనలాగిన వారు పరిశుద్ధాత్మ పొందుకున్నారు అనగా దేవుడు ఎవరినైతే పవిత్రపరుస్తున్నాడో వారు పరిశుద్ధులవుతున్నారు. దేవుడు ఎవరినైతే పిలుస్తున్నాడో వారు దేవుని చేత పిలువబడి దేవుని సొత్తుగా దేవుని కొరకు జీవిస్తున్నారు. అంతేగాని మేము యూదులు, మీరు గ్రీస్ దేశస్థులు, మీరు భారతీయులు, ఇలాంటి భేదాభిప్రాయాలు దేవుని దగ్గర లేదు. సమస్త దేశము ఆయనవే, సమస్త భూలోకము ఆయనవే, ప్రతి ప్రాణి ఆయన నిర్మించినదే, ప్రతి ఊపిరి కలిగిన ప్రతి ఒక్కరిని ఆయన ఏర్పరచుకున్నాడు, లేక ఆయన పుట్టించిన మహాపరమ తండ్రి, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. కనుక ప్రతి ఒక్కరూ దేవునికి సంబంధించిన వారే. వాక్యం వింటున్న నా సహోదరి, నా సహోదరుడా, ఈరోజు నీ తల్లి, నీ తండ్రి దేవునికి విడిచి దూరంగా ఉన్నారు, కానీ వారు దేవుని చేత నిర్మించబడిన వారే. నీ కొడుకు, కూతురు, నీ యొక్క అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ దేవుని ద్వారానే నిర్మించబడిన వారు. అయితే లోక సంబంధమైన
దేవత వారికి గుడ్డితనం చేసి దేవుని త్రోవకి రాకుండా ఆపివేస్తుంది. దేవుడు ద్వారం తెరిచినప్పుడు ఈరోజు నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. నువ్వు వారికి సాక్షిగా ఉండాలి. కొన్నోళ్ళకి దేవుడు ద్వారం తెచ్చినప్పుడు తన ఇంట తన వాళ్ళందరికీ పిలిచి వాక్యము బోధించినప్పుడు వారందరూ రక్షించబడ్డారు. కేవలం వారే కాదు, ఈరోజు రోమ పట్టణమే, దేశమే రక్షించబడి ప్రభు కొరకు జీవించడం ప్రారంభించింది. నీతో ప్రారంభమైన దేవునికి రక్షణ అది అనేక మందికి తాకాలి, ప్రాకాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి. ఈరోజు పేతురు తన అద్భుత సాక్ష్యం చెప్పినప్పుడు ఈ రీతిగా కైసరియలో అనేక మంది రక్షించబడ్డారు. అనేక మంది బాప్తిస్మము తీసుకున్నారు, దేవుని బిడ్డలయ్యారు. దేవుడు అనేక మంది అన్యజనాంగానికి ఎప్పుడైతే ఏర్పరచుకుంటున్నాడో దానిని మనం ఎవరు కాదని చెప్పగలము? దేవుని యొక్క అద్భుత కార్యాలు ఎవరు మనం కాదని చెప్పలేం కదా. ఒక అద్భుతమైన విషయాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటంటే, దేవుడే గనుక అన్యజనాంగానికి కనికరిస్తే, దేవుడే గనుక అన్యజనాంగానికి కనికరిస్తే మనం ఎవరము వద్దనడానికి? అద్భుతమైన మాట అది. వాళ్ళు యేసునందు విశ్వసించారు. మనతో కూడా సమానంగా పరిశుద్ధాత్మ దేవుని తండ్రి అయిన దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవుని అడ్డగించుటకు నేను ఏ పార్టీ వాడను అని పేతురు చాలా స్పష్టమైన రీతిగా వారికి చెప్తా ఉన్నాడు. అవును, దేవుడు కార్యాలు చేసినప్పుడు, దేవుడు అద్భుతమైన దీవెన అనుగ్రహించినప్పుడు, అనేకమైన రక్షణ ద్వారం తెరిచినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఈరోజు చూసారా క్రైస్తవ సమాజంలో ఎలా అయిపోయింది? ఈ చర్చకి వెళ్ళకూడదు, ఆ చర్చకి వెళ్ళి, ఇది భేదాలు పుట్టించేవారు, అపవాది సాతానుకు సంబంధించిన వారు. దేవుని ప్రజలు ఎప్పుడు కూడాను అన్యోన్యంగా ఉంటారు, ఐక్యతగా ఉంటారు, వారు సమకూర్చబడతారు. దేవునికి మహిమకరంగా వారు జీవించడానికి ఇష్టపడతారు. కనుక దేవుని వాక్యమును బట్టి మనము ఈరోజు గమనిస్తున్నాం. దేవుడు సమకూర్చిన, దేవుడు రక్షణ అనుగ్రహించినప్పుడు ఇది కాదని చెప్పడానికి ఎవరికి తరం కాదు. అందుకే చివరిగా వారందరూ ఈ మాటలు విని మరేమీ అడ్డం చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచేరి. ఈ ఏడాది 2026 సంవత్సరంలో వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ కుటుంబంలో ఎంతమంది అన్యులుగా ఉన్నారో దేవుడు రక్షణ ద్వారము తెరిచి ఉన్నాడు. వారందరూ రక్షించబడబోతున్నారు. వారందరూ ప్రభు యొద్దకు రాబోతున్నారు. ఎందుకంటే దేవుని కరుణ నీతో మొదలైంది. నువ్వు వారి కొరకు ప్రార్థన చేయు, నువ్వు వారి కొరకు దేవునికి స్తుతించు. కొన్నొలి ద్వారా దేవుడు ద్వారం తెచ్చినప్పుడు ఈరోజు ప్రపంచంలో ఉన్న సకల అన్యజనులు ప్రభువును అంగీకరించి ప్రభు యొద్దకు రాగలిగే భాగ్యవంతులయ్యారు. కనుక మనకు దేవుడు ఏర్పరచుకున్నాడు. పేతురు ఈ మాట చెప్పినప్పుడు ఎవ్వరూ తనకు ఏమీ చెప్పక దేవుని మహిమపరిచారు. అందరూ అంతటా మారు మనసు పొందాలి అన్నదే దేవునికి ఉన్న అద్భుతమైన ఉద్దేశం. రండి, తలలుంచుకొని, ప్రభువా నీ చిత్తమే సఫలము చేయి, నీ ఉద్దేశమే మా జీవితంలో, మా కుటుంబ జీవితాల్లో నెరవేర్చు అని దేవునికి మనము అడుగుదాం. తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మా జీవితాల్లో గొప్ప నూతనమైన ఆశీర్వాదములు అనుగ్రహించి, ప్రభువా నిరీక్షణకు ఆధారమైన దేవుడవు మీరు. దేవా, సకల అన్య జనాంగము రక్షించబడాలి. సకల ప్రజలు మీ యొక్క ప్రభునైన రక్షణ అనుభూతి పొందుకోవాలి. అట్టి భాగ్యం అనుగ్రహించి సకల మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.